మన ఇంటి పూజ గది అనేది కేవలం ఒక స్థలం కాదు. అది దైవ సాన్నిధ్యాన్ని ఆహ్వానించే పవిత్ర ప్రదేశం. అందుకే దేవుడి చిత్రాలు, విగ్రహాలను శుభ్రం చేసే విషయంలో శాస్త్రోక్త నియమాలు పాటించడం ఎంతో అవసరం. నెలలో ఒకసారి శుభ్రం చేయటం శ్రేయస్కరమైన మంగళవారం, శుక్రవారం, అలాగే అమావాస్య, ఏకాదశి, ద్వాదశి వంటి పవిత్ర తిథుల్లో ఈ పనిని చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజులు ఆరాధనకు ముఖ్యమైనవని, కదలికలు తగ్గించి స్థిర భక్తిని పెంచే కాలమని భావిస్తారు. విగ్రహాలు, పటాలు కాలక్రమంలో ధూపదీపాల వల్ల మసకబారితే చింతపండు లేదా స్వల్ప ఉప్పుతో మృదువుగా శుభ్రం చేస్తే తిరిగి ప్రకాశిస్తాయి. పటాలను తడి వస్త్రంతో తుడిచి ఆరిన తరువాత గంధం, కుంకుమతో అలంకరించడం దైవకాంతిని పెంచుతుంది. పూజలో వాడిన పువ్వులను నిర్లక్ష్యంగా పారేయకుండా మట్టిలో కలిపితే అది పుణ్యకార్యమే అవుతుంది. గుమ్మానికి పసుపు రాయటం కేవలం ఆచారం కాదు, అది శుభశక్తిని ఆహ్వానించే శాస్త్రీయ పద్ధతి కూడా. ఈ విధంగా నియమబద్ధంగా పూజా గదిని నిర్వహిస్తే ఇంటిలో శాంతి, ఐశ్వర్యం సహజంగా నెలకొంటాయి.